లైవ్ దృశ్యాలని చూస్తున్నాము. బోరుబావికి సమాంతరంగా మరొక 40 అడుగుల పెద్ద గోతిని తవ్వుతున్నారు. ఈ గొయ్యి తవ్వడం పూర్తయితే అత్యాధునిక పరికరాలను ఉపయోగించి కేఎల్ఆర్ గ్రూప్ పాపను బయటకు తీస్తామని కాన్ఫిడెంట్గా చెబుతోంది. ఇప్పటికే దాదాపు 25-30 అడుగుల మేర పెద్ద గొయ్యని బోరుబావికి సమాంతరంగా చుట్టూరా తవ్వినట్టుగా దృశ్యాలను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతోంది. సో మరొక 2-3 గంటల్లో మిగిలిన 10 అడుగుల మేర గొయ్య తీయగలుగుతామని చెప్తున్నారు. బండరాళ్ళు గుళ్ళు అడ్డొస్తున్నాయి. వాటన్నిటినీ అధిగమిస్తూ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ప్రొక్లైనర్లు నిరంతరంగా పనిచేస్తున్నాయి. సో ఇది పూర్తయితే పాపను వివిధ అత్యాధునిక పరికరాల ద్వారా ఒక 40 అడుగుల లోతులో గినక చిక్కుకొని ఉంటే బయటకు తీయడం సాధ్యమవుతుంది అని అంటున్నారు. ఒకవేళ అప్పటికీ బయటకు తీయలేకపోతే 40 అడుగుల కిందకు జారినట్టుగా మనం అనుకోవాలి. అప్పుడు తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ 53 గంటలు దాటిపోయింది. బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించట్లేదు. ఓవైపు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైపోతున్నారు. అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. కానీ ఇప్పుడు కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక మిషనరీని వాడుతున్నారు. పాప 40 అడుగుల లోతులో ఉంటుందనే ఆలోచనతోటి ఆ లోతు వరకు ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద గోతిని తవ్వే పనిలో పడ్డారు. ఎక్కడైతే బోర్వెల్లో పడిపోయిందో ఆ బోర్వెల్కి సమాంతరంగా పక్కనే ఇప్పుడు చుట్టూరా ఈ తవ్వకాలు సాగుతున్నాయి. 3 ప్రొక్లైనర్లు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాయి. మరో 4-5 గంటల్లో పాపను బయటకు తీసుకురాగలుగుతామని ధీమాగా చెప్తున్నారు కేఎల్ఆర్ కంపెనీ ప్రతినిధులు. సిబ్బంది అంతా ఇంకా అక్కడే నిర్విరామంగా పనిచేస్తున్నారు. 100 మంది సిబ్బంది ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, పారామిలిటరీ బలగాలు, రాజకీయ నాయకులు, కలెక్టర్, జిల్లా యంత్రాంగం, ఇంకా జేసీబీ, హిటాచీ వర్కర్స్ ప్రతి ఒక్కరూ ఉన్నారు. మీడియా పెద్ద మొత్తంలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. సో ఇన్ని 100 మంది అక్కడ ఈ బోరుబావికి సంబంధించిన అంశం మీద పనిచేస్తున్నారు. స్థానికులైతే పగలు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు రాత్రి వేళ సైతం 100ల కొద్దీ స్థానికులు ఏమవుతుంది అన్న ఉత్కంఠతోటి ప్రస్తుతం ఇంకా అక్కడే ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. సో ఈ రాత్రికైనా వస్తుందా, పాపాయిని బయటకు తీస్తారా లేదా అన్న ఆలోచన వాళ్ళందరిలోనే ఉంది. అయితే కేఎల్ఆర్ కంపెనీ ప్రతినిధులు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఎట్టి పరిస్థితుల్లోని ఇదొక చివరి ప్రయత్నంగా మనం అనుకుని చేద్దాం, 40 అడుగుల లోతులో ఉంటే ఎట్టి పరిస్థితులను బయటకు తీసుకురావచ్చు అని అంటున్నారు. దాదాపుగా 200 అడుగుల మేరకు కెమెరాల్ని పంపించిన పాప జాడ తెలియరాలేదు. అయితే కేఎల్ఆర్ గ్రూప్ ఒక అంచనాకు వచ్చింది. బోరు పైనున్న డయా కింద ఉండదు, కిందకు వెళ్లే కొద్దీ బోరు సైజు తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు పాప అంత కిందకు వెళ్ళిపోయే అవకాశం లేదు. సో 40 అడుగుల లోపులోనే ఎక్కడో చిక్కుకొని ఉండాలి. మట్టి పెళ్ళలు అటు ఇటు జరిగినప్పుడు అక్కడెక్కడైనా చిక్కుకొని ఉండాలి. సో అక్కడ ప్రెషర్ అప్లై చేసి మనం పాపను బయటకు తీయచ్చు, ఆ అవకాశం మనకు ఉంది అన్న ఆలోచనలో ప్రస్తుతం ఈ 40 అడుగుల మేర గోతిని సమాంతరంగా తీస్తున్నారు. ఒకవేళ ఆ ప్రెషర్ ఇచ్చిన తర్వాత కూడా పాప బయటకు రాలేదు అంటే డెఫినెట్గా ఇంకా కిందకు జారిపోయి ఉండాలి. కానీ 200 అడుగుల మేర కిందకు కెమెరాని పంపించినప్పటికీ కూడా పాప ఆచూకీ దొరకరాలేదు. అంత కిందకు వెళ్ళిన తర్వాత నీరు కూడా తగిలింది. దాంతో వాటర్ ప్రూఫ్ కెమెరాలను కూడా లోపలికి పంపించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా పాప ఆచూకీ తెలియరాలేదు. బోరుబావి సంఘటనలు ఎన్నో చూసాం మనం. కానీ ఇంత క్లిష్టమైన ఘటనను బహుశా మరొక ఘటనలో ఇప్పుడు చూసి ఉండం. అండ్ ఇంత టైం తీసుకున్న బోరుబావి ఘటన కూడా బహుశా ఇదే మొదటిది అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా పాప ఆచూకీ కనీసం కనుక్కోలేకపోతున్నామంటే బోరుబావి ఎంత పెద్ద లోతులో ఉంటుంది, పాప ఏమై ఉంటుంది అన్న ఉత్కంఠ ఆలోచన అటు అధికారుల్లోనూ ఇటు స్థానికుల్లోనూ టీవీ సెట్స్ ముందున్న ప్రేక్షకుల్లోనూ కూడా ఒక అంతు చిక్కని ఒక ప్రశ్నలానే కనిపిస్తోంది. గంటలు రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇంతవరకు పాప ఆచూకీ
కనుగొనలేకపోతున్నాం. సాంకేతికత ఎంత పెరిగినా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా ఈ బోరుబావిలో పడ్డ పిల్లల్ని బయటకు తీసే టెక్నాలజీ మాత్రం ఇంకా మనకి పూర్తి స్థాయిలో, పెద్ద స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నోరు తెరచి ఉంచిన బోర్లు బావికి సంబంధించి TV9 కొన్ని సంవత్సరాల క్రితమే పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించింది. గవర్నమెంట్స్ ఎన్ని చేంజ్ అవుతున్నా కూడా ఈ బోరుబావుల విషయంలో యజమానుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. సో ప్రస్తుతం బోరుబావికి సమాంతరంగా నిరంతరాయంగా కొనసాగుతున్న పనులను లైవ్ దృశ్యాల ద్వారా మనం చూస్తున్నాము. కొంత మేరకు తవ్విన తర్వాత ప్రస్తుతానికి అక్కడ అధికారులు ఒక అంచనాకి రావడం కోసం కిందకి దిగి ఏం చేయాలి అన్న సమాలోచనలు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. NDRF బృందానికి సంబంధించిన రెస్క్యూ సిబ్బందిని మనం చూస్తున్నాము, అలాగే స్థానిక సిబ్బందిని చూస్తున్నాము, పోలీసు సిబ్బంది కూడా మనకి కనిపిస్తున్నారు. మరోవైపు ప్రొక్లైనర్లతోటి నిరంతరాయంగా పనులు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆ చుట్టూరా గోతిని తీసి ఆ రాళ్లను, గుళ్లను, బండరాళ్లను, మట్టిని తొలగిస్తున్నారు. ఓ JCB కూడా వచ్చి ఈ తొలగించిన మట్టిని, బండరాళ్లను అక్కడి నుంచి మరొక చోటకు షిఫ్ట్ చేస్తోంది. హిటాచీ వర్క్ చేస్తోంది. 3 ప్రొక్లైనర్లు కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. 3 కూడా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాయి. సో ఇదొక చివరి ప్రయత్నంగా అధికారులంతా చూస్తున్నారు. కెమెరాలను పంపించి ఆచూకీ తెలుసుకోవడం కోసం చూసినప్పుడు ల్యాప్టాప్లకు అనుసంధానం చేసి చూస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. దీనంతా ఒకరిద్దరు కాదు, దాదాపు 10ల కొద్ది అధికారులు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఏమైనా జాడ దొరకకపోతుందా అన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు. దృశ్యాల్లో చూస్తున్నాము, పోలీసు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు, NDRF సిబ్బంది ఉంది. వీళ్ళంతా కూడా కెమెరాలతోటి చేసిన ప్రయత్నాలు 1-2 కాదు, దాదాపు 3-4 అత్యాధునిక కెమెరాలని పంపించారు. వాటర్ ప్రూఫ్ కెమెరాను పంపించారు, 360 డిగ్రీస్ రొటేట్ అయ్యి చూసే కెమెరాని పంపించారు, చీకట్లో చూసే కెమెరాలను పంపించారు. ఎన్ని రకాలుగా చూసినా సరే పాప ఆచూకీ తెలియరావట్లేదు. KLR ప్రతినిధులు ఒక అంచనాకు వచ్చారు. పాప ఇంత సమయం గడిచింది కాబట్టి సజీవంగా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక చివరి ప్రయత్నంగా ఒక 40 అడుగుల లోతులో ప్రెషర్ ఇచ్చి బయటకు తీసే ప్రయత్నం చేస్తాము. సో మన అదృష్టం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము మాట్లాడాము, వాళ్ళ రిలేటివ్స్తో కూడా మాట్లాడాము. మెంటల్గా సిచ్యువేషన్ ఇలాంటి సందర్భంలో ఇలా ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పాము. కాబట్టి ఇక ఈ పద్ధతి ద్వారానే ఇంకా బయటకు తీసేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఈ ప్రెషర్ ఇచ్చే క్రమంలో ఏం జరుగుతుందో నిజానికి మనకి తెలియదు. సో KLR కంపెనీ ప్రతినిధులు ఏ ప్రాసెస్లో బయటకు తీసే ప్రయత్నం చెయ్యబోతారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి గొయ్యి తీసే పని కొనసాగుతోంది, కానీ అది కూడా అంత సునాయాసంగా అవుతున్నట్టుగా కనిపించట్లేదు. ఈ రాత్రి 7-7:30కు మొదలుపెట్టిన పని ఇంతవరకు 25 అడుగుల లోతు మేరకు తీయగలిగారని చెప్పి తెలుస్తోంది. ఇక్కడ దాకా బాగానే తీయచ్చు, కానీ ఇక్కడి నుంచే బండరాళ్ళు, గుళ్ళు అన్నీ అడ్డొస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద బండలు అడ్డొస్తూ ఉంటాయి. సో మొదట్లో మనం గమనించాము, మొదటి రోజు దాదాపు ఒక 15-20 అడుగులు బాగానే తీయగలిగారు. ఆ తర్వాతే బండరాళ్ళు అడ్డొచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళలేం కాబట్టి వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తీద్దామన్న ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు కూడా మట్టిపోయి రాళ్ళు అడ్డు వస్తున్నాయి. సో ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తే కానీ కిందకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుందా, గుళ్ళని తొలగించచ్చా, లేకపోతే ఒక చోట కాకపోయినా మరో చోట ఆప్షన్ ఏమైనా దొరుకుతుందా వాడిని పెకలించడానికి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొక్లైనర్లు 2 ప్రొక్లైనర్లు పనిచేస్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. 3వ ప్రొక్లైనర్ పక్కనే ఉంది. సో ప్రొక్లైనర్లు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి, ఆ మట్టిని తొలగించే పని చేస్తూనే ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్గా బోరుబావిలోంచి ఇంకా ఆక్సిజన్ సరఫరా అలాగే కొనసాగిస్తున్నారు. అండ్ ఇంకా బోరుబావిలోకి ఏ సిచ్యువేషన్లో ఉంటే కాస్త హోప్ ఉంటుందో ఆ వాతావరణాన్ని తీయకుండా అలానే కొనసాగిస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టి ఉంటుంది ప్రభుత్వం. ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పగలు రాత్రి అన్న తేడా లేకుండా ప్రస్తుతం ఆ పని కొనసాగుతోంది. సో పాప సజీవంగా తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఇంతవరకు బెడిసికొట్టాయి. సో చివరి ప్రయత్నంగా ఇలా అయినా మనం ఏదో ఒకటి చేసి పాపను బయటకు తీసుకురావాలి, సజీవంగా అయినా వైస్ వెర్సా, అదర్వైజ్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ పాపాయిని బయటకు తీసుకురావాలన్న ప్రయత్నం ప్రస్తుతం KLR ప్రతినిధులు చేస్తున్నారు. ఓవైపు బిడ్డ కోసం తల్లిదండ్రులు
ఎదురు చూపులు ఇంకా అలానే కొనసాగుతున్నాయి. చిట్టి తల్లి చిన్నారి తిరిగి వస్తుందని ఆ తల్లి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. అధికారులు, సహాయక బృందాలు ఒక్క ఛాన్స్ కూడా వదలలేదు. పసిబిడ్డను ఎలా అయినా బయటకు తీసుకురావాలని శతదా ప్రయత్నించారు. కానీ ఇంతవరకు ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. ప్రస్తుతం ఈ 40 అడుగుల మేర సమాంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. పక్క నుంచి ఇప్పుడు మరో బోరు వేస్తామని చెప్తున్నారు. సో దాని నుంచి పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తారట. సో అలా కాని పక్షంలో ఇప్పుడున్న బోరు బావిలో సైడ్ నుంచి ప్రెషర్ అప్లై చేసేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ప్రెషర్ అప్లై చేసేస్తే ఆ ఒత్తిడికి బోరు బావిలో ఏముంటే అది బయటకు వచ్చేస్తుంది. సో అందులో భాగంగా పాప కూడా బయటకు వచ్చేయాలి అన్న ఆలోచనతో ప్రస్తుతం వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. యాభై 3:30 గంటలైపోయింది. బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరు అవుతూనే ఉన్నారు. అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఫెయిల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక మిషనరీని వాడి పాపను 40 అడుగుల లోతులో ఉంటే గనక బయటకు తీయగలము అన్న ఆలోచనతో గోతిని తవ్వే పనిలో పడ్డారు. ఎక్కడైతే బోర్వెల్లో పడిపోయిందో ఆ బోర్వెల్కి పక్కనే ఇప్పుడు చుట్టూరా తవ్వకాలు సాగుతున్నాయి. 3 ప్రొక్లైనర్లు కంటిన్యూస్గా బోరుబావికి సమాంతరంగా ఈ పెద్ద గొయ్యిని తవ్వే పని జరుగుతోంది. మరికొన్ని గంటల్లోనే పాపను బయటకు తీస్తామని కేఎల్ఆర్ కంపెనీ ప్రతినిధులు ధీమాగా చెప్తున్నారు. చిన్నారి, ఎలా ఉన్నావమ్మా? ఏడవకమ్మా, నేను వస్తున్నా. నీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకేం కాదమ్మా, ఊరుకోమ్మా, ఏడవకు తల్లి. నా గుండె తరుక్కుపోతోంది. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అక్క నీకోసం ఎదురు చూస్తోందమ్మా. రా తల్లి. నాన్న నీకోసం పళ్ళు తెచ్చాడు. రారా, నీకేం కావాలో రా చిట్టి తల్లి. నీకోసం అమ్మమ్మ బిస్కెట్లు తెచ్చింది. రా అమ్మ, ఒక్కసారి. నిన్ను చూడాలని ఆవులు కూడా మేత మేయడం లేదమ్మా. నువ్వు లేని ఇల్లు బోసిపోయింది. ఈ ఇల్లు, ఈ వాకిలి నిన్నే అడుగుతోందమ్మా. నీకోసం ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు చిన్నారి. నా ఒళ్ళు ఒక్కసారి నిద్రపోమ్మా. నీకు పెరుగన్నం తినిపిస్తాను. రా చిట్టి తల్లి. గంటలు గడిచిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి. బోరుబావిలో ఉన్న చిన్నారి జాడ మాత్రం తెలియట్లేదు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. చిట్టి తల్లి చిన్నారి తిరిగి వస్తుందని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. అధికారులు, సహాయక బృందాలు మాత్రం ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా పసిబిడ్డను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. బోరుబావి చుట్టూ 40 అడుగులు తవ్వడం మొదలైంది. పక్క నుంచి ఇప్పుడు మరో బోరు వేస్తారు. దాని నుంచి పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. అలా కాని పక్షంలో ఇప్పుడున్న బోరుబావిలో సైడ్ నుంచి ప్రెషర్ అప్లై చేస్తారు. ఆ ఒత్తిడికి బోరుబావిలో ఏముంటే అవి బయటకు వస్తాయంటున్నారు నిపుణులు. మరోవైపు చిన్నారి తల్లి ఏకధాటిగా కన్నీరు పెడుతూనే ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని కన్నీటి ధారలతో వేడుకుంటోంది. అమ్మ మనసు ఆక్రోశాన్ని చూసి తెలుగు ప్రజల గుండె బరువెక్కింది. అయితే ఆ తల్లిదండ్రుల్ని ఎవరూ ఓదార్చలేని పరిస్థితి. రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, కలెక్టర్, ఇంకా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు ఇక్కారెడ్డి రోడ్లోనే ఉంది. పసిపాప చిన్నారి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆపరేషన్ చిన్నారి కొనసాగుతోంది. చిట్టి తల్లి కోసం చివరి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసిన అధికారులు ఇప్పుడు ఇక కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక మెషినరీ పైనే నమ్మకం పెట్టుకున్నారు. పాప 40 అడుగుల లోతులో ఉంటుందన్న ఆలోచనతోటి ఆ లోతు వరకు గోతిని తవ్వే పనిలో పడ్డారు. ఎక్కడైతే బోర్వెల్లో పడిపోయిందో అక్కడే ఇప్పుడు తవ్వకాలు సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఈ ఆపరేషన్ ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు కేఎల్ఆర్ కంపెనీ ప్రతినిధులు. ఇక 40 ఫీట్ లోపటనే పాప ఉండాలి అని మేము అసెస్ చేసాం. ఎందుకంటే పాప బ్లౌజు డైమెన్షన్స్ తోటి మేము ఏం చేసామంటే పాప డయామీటర్ను మెజర్ చేసాం. పాప 8.5 ఇంచెస్ ఉంది డయామీటర్లో చూస్తే. కనుక కింద బోర్వెల్ 6.25 ఉంది. 6.25లో 8.5 ఇంచెస్ పాప పట్టదు. కనుక ఈడ పైన 9 ఇంచెస్ హోల్ ఉంది. 9 ఇంచెస్ హోల్లో 8.5 ఇంచెస్ పాప అందులోకి పోయింది. ఆ 40 ఫీట్ లోపటనే ఈ పాప ఉంది. కనుక ఈ 40 ఫీట్ని మేము ఈ టోటల్గా క్లియర్ చేసి ఆ 40 ఫీట్ల పాపను బయటకు తీయాలని డిసైడ్ చేశాం. కనుక ఆ 50 ఫీట్ల దగ్గర ఫర్దర్గా బోర్ కొలాప్స్ కాకుండా బ్లాక్ చేసేసాం. 50 ఫీట్ల దగ్గర రంధ్రం మూసేసాం, బ్లాక్ చేసేసాం. అంటే ఇంకా ఫర్దర్గా అది కూలిపోదు. అంటే పాప కింద కూడా ఉండొచ్చు కనుక కింద కూలిపోకుండా ఉండటానికి కానీ బ్లాక్ చేసాం. ఆ బ్లాక్ చేసి పైన ఈ 40 ఫీట్ని మొత్తం డిగ్ చేసేస్తున్నాం. అంటే బోరు ఎఫెక్ట్ కాకుండా బోరు చుట్టూ తవ్వుకుంటూ పోతున్నాము. సో ఆటోమేటిక్గా పాప ఇందులోనే ఉందని మేము భావిస్తున్నాం. కనుక 99% ఇంకో గంటన్నరలో ఈ పాప బయటకు వస్తుందని మేము గంటన్నరలో 40 అడుగులు తవ్వేయడానికి అయితే అవకాశం. 40 ఫీట్ వరకు గంటన్నరలోనే మాక్సిమం 2 గంటల లోపల కంప్లీట్ చేస్తాం. తర్వాత ఏదో మిషనరీ తెప్పించారు కదా, ఇది అంటే మేము అనుకుంటుంది 40 ఫీట్ వరకే ఇది హయ్యర్ డయామీటర్ ఉంది, పాప ఇక్కడే ఉంది. కనుక అది ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాం. ఈ 40 ఫీట్లోనే పాప ఉంది, వెళ్తుంది. వెళ్ళని పక్షంలో పాప కిందికి పొయ్యి ఉంటే ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి 500 ఫీట్ నుంచి మొత్తం టోటల్గా ఫ్లష్ అవుట్ చేసి పాపను లొకేట్ చేస్తాం. పాపను బతుకుంటే బతికి తీస్తాం, లేదా చనిపోయి ఉంటే చనిపోయి తీస్తాం. పాపనైతే తల్లిదండ్రులకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తప్పకుండా చూపించి తీరుతాం. 1 గంటన్నర 2 గంటలు అయితే ఈ 2 గంటలలో ఈ ప్రక్రియ అయిపోతుంది మ్యాక్సిమం.